థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే దినేష్ సార్ చేతుల మీదుగా బ్రాహ్మణి మ్యామ్కి బొకే ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. Did excellent outcomes. So I see some of the doctors here, Ravikiran Garu and Nishan Garu, and Ravikiran Garu has been here for a long time, doing excellent intensive care here. And thank you, sir, for coming here. Thank you, madam. Thank you very much. Namaskaram. First of all, thank you to the team of Rainbow for having us for this event. And congratulations on opening the new facility. నా జర్నీ రెయిన్బోతో ఆల్మోస్ట్ 8 years ముందు స్టార్ట్ అయింది. వెన్ ఐ హ్యాడ్ మై సన్ ఆర్యవీర్, డాక్టర్ ప్రణతి వాజ్ మై గైనకాలజిస్ట్. సో ఐ రిమెంబర్ అప్పుడు చాలా మంచి కేర్ తీసుకున్నారు. అండ్ ద డాక్టర్స్ వర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ కేర్ వాజ్ ఎక్సలెంట్. అండ్ నాట్ జస్ట్ ద డాక్టర్స్, it was also the staff, nurses, అక్కడ ఉన్న వాళ్ళందరూ extremely very good care. So I'm happy. ఇప్పుడు ఆల్రెడీ మెటర్నల్ కేర్ కూడా they give a lot of importance, be it fertility కానివ్వండి, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, అండ్ చూసాం చాలా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. This is the place for all of it, and I once again congratulate the entire team and wish them all the best. Thank you Andy. So last వెళ్తే చాలా కష్టం అండి, అందరూ అంతా చెప్పేశారు. However, నేను పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజమహేంద్రవరంకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా మనసుకి చాలా దగ్గర ఉండే నగరం ఇది. ఎందుకంటే మా తాతగారు ఇక్కడే ఉండేవారు. మేము చిన్నప్పుడు ఎక్కువ ఇక్కడికి వచ్చేవాళ్ళమి, హాలిడేస్కి, ఇక్కడికి కాకినాడకి, అండ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమి. ఇక్కడ ఉండేవారు అందరూ చాలా ఆప్యాయంగా, చాలా ఎఫెక్షన్తో చూసేవారు మమ్మల్ని. అదే కాకుండా మా అమ్మగారు కూడా పుట్టింది ఇక్కడే రాజమహేంద్రవరంలో. సో ఒక చిల్డ్రన్స్ అండ్ మదర్స్ కేర్ హాస్పిటల్ని అమ్మగారు పుట్టిన నగరంలో ఇనాగరేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మహేంద్రవరం నా మనసుకి ఎంత దగ్గర, రెయిన్బో హాస్పిటల్స్ కూడా నా మనసుకి అంతే దగ్గర. అండ్ ఆల్సో రెయిన్బో హాస్పిటల్స్ టీమ్ ఇక్కడ మనం చూస్తున్నాము. ఫౌండర్ డాక్టర్ రమేష్ కాంచర్ల గారు ఉన్నారు, డాక్టర్ దినేష్ గారు ఉన్నారు, డాక్టర్ ప్రణతి రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు లాంటి వారు. ఎందుకంటే తేజస్విని చెప్పినట్టు మా ఫ్యామిలీలో ఉన్న చాలా మంది మహిళలు రెయిన్బో హాస్పిటల్స్కి రావటం జరిగింది. అదే కాకుండా మా పిల్లలందరూ దాదాపు అందరూ ఇక్కడికే వస్తారు ట్రీట్మెంట్ కోసం, కేర్ కోసం. ఇప్పుడు చూసుకుంటే మా ఫ్యామిలీలోనే మా తమ్ముడు మోక్షజ్ఞని డాక్టర్ రమేష్ గారు చూసేవారు. దాని తర్వాత దివాంశ్ పుట్టిన తర్వాత మొదటి నుంచి డాక్టర్ దినేష్ గారు వాళ్ళ వైద్య సిబ్బంది దివాంష్కి చికిత్స అందించడం జరిగింది. తేజస్విని ఇప్పుడే చెప్పారు, తన బర్త్ రైట్ రెయిన్బో హాస్పిటల్స్లోనే. ప్లీజ్ ఈ హై క్వాలిటీ మెడికల్ కేర్, ట్రీట్మెంట్, టెక్నాలజీ అనేది ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మోర్ సిటీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ ఇండియా యాజ్ అ హోల్. ఇంకొకసారి ఈ శుభ సందర్భానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను సంతోషం తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మోస్ట్ పవర్ఫుల్ విమెన్ గా నేను అవార్డు తీసుకున్నాను. మీడియా, రాజమండ్రి మీడియా తరఫున కంగ్రాచులేషన్స్ మీకు ముందుగా. తర్వాత ఏంటంటే అక్కడ మాట్లాడుతూ మీరు ఏమన్నారంటే ఫస్ట్ ప్రయారిటీ హెరిటేజ్ ఫుడ్స్ అని చెప్పారు. సెకండ్ ప్రయారిటీ ఏంటి? సెకండ్ ప్రయారిటీ మా సన్ అండి అండ్ ఫ్యామిలీ. ఫర్ ష్యూర్ prioritization అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫర్ వర్కింగ్ మామ్స్. అండ్ పీపుల్ లైక్ రెయిన్బో మేక్ ఇట్ ఈజీ ఫర్ అస్. వాళ్ళు ఉన్నారు కొన్ని రోజులు. దేవాంశ్ కొన్నిసార్లు యాక్చువల్లీ
వర్క్లో బిజీగా ఉండేసరికి ట్రావెల్ చేసేసరికి నేను అందుబాటులో లేకపోయేసరికి అతను వెళ్ళిపోయేవాడు రెయిన్బో హాస్పిటల్కి. అంత కాన్ఫిడెన్స్ తో ట్రీట్మెంట్ పొందుతామండి. సో ఐ థింక్ మై సెకండ్ ప్రయారిటీ ఇస్ మై ఫ్యామిలీ ఆఫ్టర్ మై వర్క్. ఇక్కడ నో కాంప్రమైజ్. సామాన్య మధ్య తరగతి కుటుంబాలు ఇక్కడే వైద్యం చేయించుకోవాలి, మా పిల్లల్ని శిశువుల్ని కానీ ఇక్కడ చూపించుకోవాలి అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి అందుబాటులో ఉంటారా? దాదాపు 25 ఏళ్ళుగా హైదరాబాద్ బేస్గా ఈ వైద్య సేవలు అందిస్తున్నాండి. సో హైదరాబాద్ వరకే కాదు, దాదాపు 35% అడ్మిషన్స్ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తాయి. సో గ్రామీణ ప్రాంతాలు చూసినప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. అది సుప్రీంకోర్టులో ఉంది, ఆల్రెడీ బిల్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ మినిస్ట్రీ is already asked all the hospitals to furnish the rate tariffs for these things. It is in the court, it is in the health ministry, in the ఆ సిటీలో మనకి అఫోర్డబిలిటీ ఉంటుంది, అన్ని రకాలు ఇది ఉంటుంది, వెసులుబాటు బెటర్గా ఉంటుంది.